తహసీల్దార్ కార్యాలయంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, సాగునీటి వినియోగం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇంత పూర్వం ఎంత బడ్జెట్ వచ్చిందో, ఎంత ఖర్చు పెట్టారో ఇంతకుముందు చెప్పిన నాదుడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం చెబుతున్నాం మనకెంత బడ్జెట్ వచ్చింది అని. ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ మీ అందరికీ తెలుసు, 3,32,300 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్. మన జిల్లా బడ్జెట్కి వస్తే 2,100 కోట్లు మన పార్వతీపురం మన్యం జిల్లా. మన సాలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి 490 కోట్లు ఈరోజు మనం మన నియోజకవర్గానికి ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టబోతున్నాం. మనం గత సంవత్సరం చాలామందికి నేను చెప్పాను, మనం రోడ్లే దాదాపు 200 కోట్లు వేసామంటే చాలామంది నిజమో కాదో అనుకున్నారు. అంటే బయట పార్టీ వాళ్ళు అనుకుంటారండి, అది వదిలేయండి. కానీ చాలామందికి అనుమానం ఉండేది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఇలాగే ఖర్చు పెడుతున్నాం. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు 490 కోట్ల రూపాయలు సాలూరు నియోజకవర్గానికి మనం దర్జాగా ఖర్చు పెట్టబోతున్నాం. ఈ విషయం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం వీటికి ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు, మనకి ముఖ్యంగా మన సాలూరు నియోజకవర్గంలో కేవలం పెన్షన్లకు మాత్రమే 187 కోట్లు మన సాలూరు నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నాం. ఓన్లీ పెన్షన్, అవి విడోనా, వికలాంగుల, లేకపోతే అన్ని పెన్షన్లు, అన్ని రకాల పెన్షన్లకి 187 కోట్లు ఖర్చు పెడితే, అలాగే మనకి తల్లికి వందనకి 52 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అలాగే అన్నదాత సుఖీభావకి 45 కోట్లు ఖర్చు పెడితే, దీపం 2కి 12 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అలాగే మనకి స్త్రీ శక్తి ఏదైతే ఉచిత బస్ ప్రయాణం ఉందో దానికి 9 కోట్లు ఖర్చు పెడితే, ఆటోలకి ఇస్తున్నటువంటి భరోసా కింద ఆటో వాళ్ళకి ఇస్తున్నటువంటి మనం ఇస్తున్న ఒక నమ్మకం, వాళ్ళకి ఒక భరోసా, అది 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. కేవలం మన నియోజకవర్గం మాత్రమే ఇది చేస్తున్నాం. కాబట్టి అభివృద్ధి సంక్షేమానికి మిగిలిన డబ్బులు కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా వస్తే ఇక్కడ మనకి 490 కోట్లు ప్రజెంటు మన కొన్ని డిపార్ట్మెంట్లో అనుకోవచ్చు. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, నేను ఎక్కువ ఇస్తానేమో. R&B డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటామేమో. హిల్ టాప్ ఏరియా కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ మనకి ఎక్కువ రావచ్చు. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉన్నాను కాబట్టి అది కూడా నేను ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఇంకా మనకి కావలసినవి ఏంటి? రోడ్లు, R&B కానీ లేదా PR డిపార్ట్మెంట్ కానీ మనం ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే 490 కంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కూడా మన నియోజకవర్గానికి ఉంది అని మీకు సవినయంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది మన తాలూకా మన నియోజకవర్గానికి మనం ఇస్తున్నటువంటి బడ్జెట్. అలాగే మనకి మూడోది ఏమిటి అంటే, మనకి ముఖ్యంగా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది. అంటే మనం ఆల్రెడీ జరదారు పెట్టుకున్నాం, బడ్జెట్ పెట్టుకున్నాం, వీటన్నిటికీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ యాక్షన్ ప్లాన్లో ఏమిటి అంటే, దయచేసి అధికారులు, ముఖ్యమైన అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు, పెన్షన్ పంచుతున్నటువంటి నాయకులు కానీ అధికారులు అందరూ ఉన్నారు. కొన్ని విషయాలైతే మాత్రం మీకు అందరికీ చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పరికిన పరిస్థితుల్లో ఉన్నా ఏ ఒక్క పథకాన్ని ఆపట్లేదు. సూపర్ 6 పథకాలని ఇస్తూ అవసరం అనుకుంటే మరి కాస్త పథకాలు వస్తున్నాయి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి మాత్రమే పరిమితం చేస్తామన్న ఫ్రీ బస్సు ఈరోజు రాష్ట్రం మొత్తం పరిమితించారు. ఆ రోజు కొంతమందికి పెన్షన్లు ఇస్తున్నాము అన్నారు. అయితే అది 4,000 రూపాయల పెన్షను, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లు. మన పక్కనే ఉన్న స్టేట్లు చూసుకుంటే 1,000, 1,500, 2,000 రూపాయల కంటే ఏ స్టేట్లో కూడా ఎక్కువగా లేదు. మనం ఎంత కష్టకాలంలో ఉన్నా, గత 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలన కొనసాగినా, మనం ఇబ్బందుల్లో ఉన్నా ఆ ఇబ్బందులు కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఎక్కడి నుంచైనా డబ్బులు తెస్తారు, ఏదైనా చేస్తారు అని. ఆయన ఎక్కడి నుంచైనా డబ్బులు తేగలరు, కానీ
గత టైంలో చేసినటువంటి అప్పులకి మనం 6% వడ్డీ కడుతున్నామని మీకు తెలుసా? ఎంతమందికి తెలిసిందో? గత జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి 6% వడ్డీ కడుతూ మనం కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కలెక్టర్ ఆఫీసులు అన్నీ తాకట్టు పెట్టేస్తే వాటి ఒకటి విడిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతో డబ్బుల్ని 3 రంగులు వేయడానికి పూర్తిగా పాడు చేసేస్తే ఈరోజు అవి మనం తిరిగి మళ్ళీ వాటిని కడుక్కోవడానికి కూడా మనకి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాం. ఈ విషయాలు మనం ఏంటంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ. ఎందుకంటే ఈ కష్టంలో మనం ఉన్నాం. రాష్ట్రం మనకి తూగుటుయ్యాల్లో ఊపుకుంటూ వెళ్ళట్లేదు, ఎన్నో అప్పులు చేస్తున్నాం. అవి మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే నేను పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు మీ అందరి ఎంఆర్ఓలకి ఎండిఓలకి మళ్ళీ చెప్తున్నాను, పెన్షన్ ఇవ్వడానికి వెళ్తే ఏదైనా ఒక వార్డు వెళ్ళాను అనుకోండి, లేదనుకోండి ఒక గ్రామం వెళ్తే, ఏంటండి పెన్షన్ తీసుకుంటున్నారా అంటే తీసుకుంటానమ్మా. ఎంత? 4,000 రూపాయలు. అయితే ఎవరు ఇస్తున్నారు? మా సెక్రటరీ ఇస్తున్నాడండి అంటున్నారు. లేదా అక్కడ మా సచివాలయ సిబ్బంది ఇస్తున్నారండి అంటున్నారు. వాళ్ళు ఏమైనా జోబులో నుంచి ఇస్తున్నారా? ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టమైనా ఇస్తున్నారని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పట్లేదు? నిన్న దాకా అంటే కొంత వైసీపీ వాళ్ళ మధ్యలో ఉన్నారు, కానీ ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఖచ్చితంగా. నేను అందరి ముందు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం స్పెషల్ ఆఫీసర్ పరిపాలనకు వెళ్తున్నాం, మీరు అంతా కూర్చుంటారు, ప్రభుత్వం ఇస్తుంది మీకు 4, అంతేగాని అక్కడ ఉన్న సెక్రటరీ ఎల్లమ్మ పుల్లమ్మ సోరమ్మ సుబ్బయ్య ఇవ్వట్లే. మనం ఎంతమంది చెప్తున్నాం? ఆ బాధ్యతతో మాత్రం దయచేసి ఈ పెన్షన్లు పంచేటప్పుడు, అన్నదాత సుఖీభావ పంచేటప్పుడు, తల్లికి వందనం పంచేటప్పుడు, అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటప్పుడు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు, ఉచిత బస్ ప్రయాణం అప్పుడు, ఈ సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కరే ఉన్నప్పుడు కూడా ఇగో ఎంత ఇబ్బందులు ఉన్నా మీకు ధైర్యంగా మీరు రండి, మన రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చెయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారనే సంగతి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది దయచేసి ఎంఆర్ఓలు ఎండిఓలు అలాగే స్పెషల్ ఆఫీసర్లు అందరూ జాగ్రత్తగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.